రాయలసీమ విషయంలో అండి, రాయలసీమ ఓవరాల్గా రాయలసీమలోనే స్టిల్ వైఎస్ఆర్సీపీకి ఎక్కువ ఛాన్స్ ఉందండి. అక్కడ ఎప్పుడు వైసీపీ రాయలసీమ. అయితే ఈసారి ఏంటంటే క్లియర్ ఇండికేషన్ మీకు స్పష్టంగా కనిపిస్తోంది. ఎలా అంటే 18 నుంచి 22 వరకు వచ్చే ఛాన్స్ ఉంది రాయలసీమ. 2019లో మీరు ఉన్నాయి కదా. 2019 ఉందండి. 2019 అసెంబ్లీ వచ్చేసరికి టీడీపీ 3 అవుట్ ఆఫ్ 52. 56 వస్తుందండి. అంటే 3 కలుస్తాయి కదా, అటు నెల్లూరు నుంచి 3 కలుస్తాయి కాబట్టి 56 అండి. అట్లా చూసుకో, వైసీపీ 53 లాస్ట్ టైం. అంటే 49 + 3 అవును 52 అనుకుంటే. 49లో ఈరోజు వైఎస్ఆర్సీపీ 30 to 35 మధ్యలో ఉంది. 18 to 22 మధ్యలో టీడీపీ ఉంది. అంటే 3 ఎక్కడ, 22 ఎక్కడ. ఎంపీ విషయం క్లియర్ ఇండికేషన్ కనిపిస్తుంది కదా. ఎంపీస్ విషయంలో అండి, ఎంపీస్ విషయంలో కర్నూలు పోతుంది. కర్నూలు వైఎస్ఆర్సీపీ వెళ్తుంది. నంద్యాల కూడా వైఎస్ఆర్సీపీకి ఛాన్స్ ఉంది. చిత్తూరు టీడీపీ. అనంతపురం, హిందూపురంలో ఒకటి గ్యారంటీ టీడీపీకి, ఇంకోటి కూడా టీడీపీ ఎడ్జ్ ఉంది. కడప అగైన్ అవినాష్ రెడ్డికి ఛాన్స్ ఉంది. అవునా, షర్మిల గారికి లేదు. టైట్ ఫైట్ ఇస్తున్నారు ఆవిడ, బట్ లేట్ అనుకుంటాను నేనైతే. కొంచెం ముందు వచ్చి ఉంటే, అగ్రెసివ్గా ఉంటే కొట్టేసి ఉండేది ఆవిడ. చూడాలి, ఇంకా లాస్ట్ మినిట్ పాలిటిక్స్ కూడా ఉంటది కదా వాళ్ళకి. ఇప్పుడు అక్కడ తెలంగాణ లాగే వాళ్ళకు కూడా కొంత ఎమోషన్స్ ఉంటాయి. అదేనండి, ఆ ఎమోషన్ వర్కౌట్ అవ్వదా, సెంటిమెంట్ వర్కౌట్ అవుదా? అవుతుంది. సేమ్లో మేజర్ ఉంటది కదా సేమ్ ప్రజలకి అనేది, వర్కౌట్ అవ్వదంటారు. అది అవుతుంది కానీ అంటే ఎప్పుడు కూడాను ఏ సర్వే సంస్థ కానీ, లేకపోతే మీ అనాలిసిస్ ఒక జర్నలిస్టిక్ అప్రోచ్లో కూడా విశ్లేషణ అనేది అన్నీ ఒక పార్టీ గెలిచి కేవలం ఎంపీ మాత్రమే ఒక పార్టీ గెలుస్తుంది అనేది హైపోథెటికల్ అవుద్ది. అట్లా వచ్చారా? రైట్. ఓకే, అట్లయితే కరెక్ట్ అండి. ఓకే. అంటే ఒక అసెంబ్లీ సెగ్మెంట్ తీసుకున్నారు, అర్థమైంది. కడప తీసుకున్నారు. కడప నేను ఇది ఫ్యాన్కి వేస్తాను, అది మాత్రమే హస్తానికి వేస్తాను. కొన్ని జరుగుతాయండి మ్యాజిక్, కొన్ని జరిగితే కొన్ని సరిపోదు కదా, ఎక్కడో రేర్, ఆ పర్సంటేజ్ సరిపోదు కదా, రేర్ ఇన్సిడెంట్ అనొచ్చు, పర్సంటేజ్ సరిపోదు. కరెక్ట్ అండి, అది కూడా ఓకే. ఇప్పుడు 14 lakhs ఆఫ్ వాటర్స్, యావరేజ్ 2 lakhs తీసుకుంటే 14 lakhs ఆఫ్ వాటర్స్ మీరు ఎంత పర్సంటేజ్ తీసుకుంటారు? 1,00,000 మంది అలా ఆలోచించారనుకోండి, ఇంకా 13 లక్షల పరిస్థితి ఏంటి? ఓకే. పోనీ పార్టీ ఎగ్జిస్టింగ్ ఉండుంటే, లాస్ట్ కూడా పోటీ ఇచ్చుంటే ఆ లెక్క వేరు. ఆవిడ కొంచెం ఎర్లీగా వచ్చున్నా ఆ లెక్క వేరు. మీరు అవును అనుకున్నా కాదనుకున్నా కొంత టీడీపీ స్ప్లిట్ చేస్తుంది కదా. అవును, వైఎస్ఆర్సీపీ ఓటు, యాంటీ ఓటు ఎవరు పడాలి? కాంగ్రెస్ పడాలి, అవునా? అవును. కానీ టీడీపీ కూడా కొంత తీసుకుంటుంది కదా. ఓకే. ఆ స్ప్లిట్ కూడా ఉంటుంది. ఇంకా ఎట్టి పరిస్థితులు నా అంచనాలు కూడా ఇదే ప్రభావం నేనేం దైవ సంబూతుని చెప్పట్లేదు. జనరల్ గా ఇప్పుడు ఇదే ప్రభావం మిగిలిన నియోజకవర్గాల్లో కూడా ఉండొచ్చా? ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో, ఓటు ఏదైతే వ్యతిరేకత ఉందో వైసీపీది, అగైన్ అక్కడ కాంగ్రెస్కి వెళ్ళొద్దు అంటున్నారు. ఇదే మిగిలిన ప్లేస్లో కూడా జరిగే అవకాశం ఉంది. ఇట్స్ గుడ్ క్వశ్చన్. కానీ మీకు 2,000 ఓట్లు 1000 ఓట్లలో పెద్ద తేడా ఉండదు. ఓకే, మెజారిటీ అక్కడే. కానీ ఎక్కువ గనక వచ్చాయనుకోండి, సోకాల్డ్ కాంగ్రెస్ గనక ఎక్కువ వచ్చాయనుకోండి, అది టీడీపీకి డెఫినెట్ దెబ్బ. ఓకే. ఒక స్థాయికి మించి 500, 1000 దీంట్లో పెద్ద ఇది ఉండదు, మెజారిటీ తగ్గుద్ది అంతే. ఓకే. చీరాల లాంటి చోట ఇలాంటి 1000, 500 కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడ ట్రయాంగిల్ వార్ ఉంది, వైసీపీకి అలాగే కాంగ్రెస్కి, ఆమంచి కృష్ణమోహన్ అగైన్ టీడీపీ క్యాండిడేట్కి ట్రయాంగిల్ వార్ ఉంది కాబట్టి అక్కడ అవి కూడా 500 కూడా ఇంపార్టెంట్ అక్కడ కదా. అవును, అలాంటి చోట ఇంపార్టెంట్. అక్కడ ఇండిపెండెంట్ గానే 2 సార్లు గెలిచాడు. తనకి అంటే మాస్ లీడర్స్ వాళ్ళకి హోల్డ్ ఉంటుంది, డెఫినెట్ హోల్డ్ ఉంటుంది. కరెక్ట్. అక్కడ బోని కొట్టొచ్చు అంటున్నారండి. అది ఫస్ట్ టైం మనమే ఇచ్చాం, బ్రేక్ చేసాం. మీరే, అదే రైట్.